హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం అడోబ్ ఫోటోషాప్లో ఉన్న యాక్షన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. మనకి ఈ పర్టికులర్ వర్డ్ అనేది మన రియల్ లైఫ్లో ఎన్నోసార్లు మనం ఎన్నుంటాం. యాక్షన్స్ అంటే మీకు ఎస్పెషల్లీ లైట్స్, కెమెరా యాక్షన్స్ అంటుంటారు, అంటే డైరెక్టర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. యాక్షన్స్ అంటే ఏంటంటే బేసిక్గా మనం చేసే ఒక పర్టికులర్ టాస్క్ని మనం రికార్డ్ చేస్తే ఫ్యూచర్లో మనం దాన్ని రీయూజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే పర్టికులర్ పాయింట్నే మనం టెక్నికల్గా యాక్షన్స్ అంటారు. అంటే ప్రతి అప్లికేషన్స్లో ఇవి ఉంటాయి. మీకు మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీలో అయితే మ్యాక్రోస్ అంటుంటారు, అదే అడోబ్లో అయితే మీరు వీటిల్ని యాక్షన్స్ అంటుంటారు. అదే మీకు డ్రీమ్ వ్యూవర్లో అయితే స్నిప్పెట్స్ అంటుంటారు. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం స్నిప్పెట్లో స్టోర్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనం ఆ పర్టికులర్ కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి ఆ స్నిప్పెట్ని యూజ్ చేస్తూ ఉంటారు. మీకు టెక్నికల్గా ఈ యాక్షన్స్ అనేది మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక స్క్రీన్ వస్తుంది. ఇది చూడండి, ఈ డెఫినేషన్ ఎలా ఉందో. ఫోటోషాప్ యాక్షన్స్ కమ్ ఇన్ ఏ .atn ఫైల్ ఫార్మాట్. ఏటీఎన్ అనేది ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే మనకు .jpg, .gif, టిఫ్ అలా ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి కదా. అలాగే మీరు .atn అనే ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఫ్యూచర్లో ఎక్కడైనా మీరు చూశారు అంటే దాని అర్థం ఏంటి అంటే అది యాక్షన్స్ ఫైల్. ఫోటోషాప్లో మీరు యాక్షన్స్ అనే ఫోల్డర్లో కాపీ పేస్ట్ చేస్తే ఆ యాక్షన్స్ మీరు రీయూజ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ యాక్షన్స్ ఆర్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ దట్ హ్యావ్ బీన్ రికార్డెడ్ బై దేర్ క్రియేటర్ అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఆ స్టెప్స్ నేను ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలన్నప్పుడు బై డిఫాల్ట్ అవి స్టెప్ బై స్టెప్గా రికార్డ్ అవుతుంటుంది. థర్డ్ పాయింట్ చూడండి, దిస్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ కెన్ బి రీఅప్లైడ్ ఎట్ ఎనీ టైమ్ విచ్ అలోస్ యూ టు రీక్రియేట్ ఎండ్ రిజల్ట్ వితౌట్ హ్యావింగ్ టు గో త్రూ ఈచ్ ఇండివిజువల్ స్టెప్ ఎవ్రీ టైమ్. ఓకే, ఈ August 28, 2013 అనేది ఎందుకు పెట్టానంటే ఈ పర్టికులర్ డెఫినేషన్ వికీపీడియా నుండి నేను కాపీ చేశాను. ఈ డెఫినేషన్ మనకు 2013లో ఎవరో అప్లోడ్ చేశారు వికీపీడియాలో. దాని ద్వారా ఈ పర్టికులర్ డెఫినేషన్ నేను తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఫైన్. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూడడం వల్ల ఆటోమేటిక్గా ఇది చాలా సింపుల్గా అర్థమయ్యే ప్రాసెస్ ఇది. మీకు ఈ యాక్షన్స్ యూజ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ స్టెప్, విండోలో యాక్షన్స్ అనేది ఒక ప్యానల్ ఉంటుంది. దీనికి షార్ట్ కట్ వచ్చి Alt F9. ఒకసారి మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి, మీకు హిస్టరీ ఒక ప్యానల్ చూపిస్తుంది, యాక్షన్స్ ఒక ప్యానల్ చూపిస్తుంది. హిస్టరీ ఏంటంటే మనం చేసే సిరీస్ ఆఫ్ స్టెప్స్ని ఇది కూడా స్టోర్ చేసుకుంటుంది. మరి యాక్షన్స్ అనేది బై డిఫాల్ట్ మనం రికార్డ్ చేయాలి, హిస్టరీ అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. డాక్యుమెంట్ క్లోజ్ చేసినప్పుడు హిస్టరీ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది, అంటే హిస్టరీ మొత్తం ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. కానీ యాక్షన్స్ అనేది ఏంటంటే పర్మనెంట్గా స్టోర్ అవుతుంటుంది. బై డిఫాల్ట్ ఇవన్నీ ప్రీడిఫైన్డ్ యాక్షన్స్. ఈ ప్రీడిఫైన్డ్ యాక్షన్స్లో రైట్ సైడ్ నా మౌస్ పాయింటర్ చూశానంటే వీటిల్ని డైలాగ్ బాక్స్ ఆన్ అండ్ ఆఫ్ అంటారు. ఓకేనా, అది కూడా నేను లైవ్లో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ నేను అన్నిటినీ క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. ఈ డిఫాల్ట్ యాక్షన్స్ ఏవైతే ఈ ఫోల్డర్ ఉందో మనకి ఇక్కడ, దీన్ని నేను డిలీట్ చేసేస్తాను. దట్ మనకి ఇక్కడ ఈ యాక్షన్స్ ప్యానల్లో సైడ్ పెడతాను, ఈ హిస్టరీ ప్యానల్ కూడా సైడ్ తీస్తున్నాను. ఇది హిస్టరీ, ఇది యాక్షన్స్. ఓకేనా, ఇక్కడ మనం ఒక సింపుల్ లోగో క్రియేట్ చేద్దాం. ఏం జరుగుతుంది ఫోటోషాప్లో చూద్దాం. ఓకేనా, ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే డాక్యుమెంట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డెమో అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఫస్ట్ లేయర్స్ ప్యానల్ ఓపెన్ చేస్తాను నేను. F7 అనేది షార్ట్ కట్ లేయర్స్ ప్యానల్. ఈ లేయర్స్ ప్యానల్ నేను ఇక్కడ సైడ్లో పెడుతున్నాను. ఓకేనా, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఒక న్యూ లేయర్ క్రియేట్ చేశాను. న్యూ లేయర్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ లేయర్లో మనం ఏదో ఒక కలర్ ఫిల్ చేద్దాం. అంటే ఫిల్ అనే కమాండ్ ద్వారా నేను ఫోర్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఓకేనా, ఫైన్. ఇంకొక లేయర్ క్రియేట్ చేసి ఈ లేయర్లో నేను ఒక ఆఫ్ ది డాక్యుమెంట్ ఈ ఏరియాలో, ఈసారి నేను ఎడిట్లో ఫిల్, ఈసారి బ్యాక్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఓకేనా, ఫైన్. మళ్ళీ డీసెలెక్ట్ చేశాను. మళ్ళీ న్యూ లేయర్ తీసుకొని ఈసారి ఈ పర్టికులర్ దీంట్లో ఒక సింపుల్ లోగో క్రియేట్ చేస్తాను. ఓకే, సింపుల్ సర్క్యులర్ క్రియేట్ చేసి దీంట్లో ఒక కలర్ ఫిల్ చేద్దాం. ఓకేనా, ఎలా ఎడిట్ నుండే ఫిల్ చేద్దామో అది కూడా ఎడిట్లో ఫిల్ అనే కమాండ్ ద్వారా. కలర్ అనే కమాండ్ యూజ్ చేసి ఏ కలర్, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలర్ ఫిల్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేశాను. అలాగే దీన్ని ఒక్కసారి నేను డీసెలెక్ట్ చేస్తున్నాను, లేదంటే సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను Alt Shift యూజ్ చేసి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేద్దాం. డిలీట్ తర్వాత డీసెలెక్ట్. మళ్ళీ నేనేం చేస్తున్నానంటే ఒక్కసారి ఈ సెలెక్షన్ నేను సెలెక్ట్ చేసేసుకొని, అంటే ఈ కాన్సెప్ట్ మనం చూసాం కాబట్టి ఈ లోగోని ఎలా చేయాలనో. ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాను.
ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ని నేను ఫస్ట్ నేను ఏం చేశాను, న్యూ డాక్యుమెంట్, తర్వాత న్యూ లేయర్, ఈ స్టెప్ బై స్టెప్స్ క్రియేట్ అవుతూ వచ్చింది హిస్టరీలో. లాస్ట్ మనం టైప్ చేసాం. సో ఎప్పుడైతే నేను ఈ డాక్యుమెంట్ని నేను క్లోజ్ చేస్తానో, ఫైల్లోకి వెళ్ళి ఈ డాక్యుమెంట్ని నేను క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, క్లోజ్, ఈ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది. కానీ యాక్షన్స్ మనం రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం యాక్షన్స్ని ఎలా రికార్డ్ చేయాలి, దాన్ని ఎలా రీయూజ్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ మనం ఓకేనా, సో ఇప్పుడు ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని నేను సేమ్ న్యూ డాక్యుమెంట్, ఈసారి నేను ఈ హిస్టరీ అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాను. యాక్షన్స్లో న్యూ యాక్షన్ అని చెప్పి సేమ్ డెమో అని మళ్ళీ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సేమ్ న్యూ లేయర్, ఒక సింపుల్ సర్కిల్ తీసుకొని క్రియేట్ ఫిల్ ఎనీ కలర్. సో సేమ్ అదే ఇందాక లోగోనే మనం ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం. సో సెలెక్ట్ ట్రాన్స్ఫార్మ్లో దీన్ని సైజ్ తగ్గిస్తున్నాను. ఓకేనా, దీన్ని డిలీట్ చేస్తున్నాను. తర్వాత ఈ రెక్టాంగిల్ టూల్తో ఈ పర్టికులర్ పోర్షన్ నేను ఓకేనా దీన్ని డిలీట్ చేసి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సేమ్ ప్రీవియస్ అసైన్మెంట్ ఇది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని టైప్ చేశాను. ఇప్పుడు నేను ఈ యాక్షన్స్ని స్టాప్ చేస్తున్నాను. ఇది ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేసినప్పుడు తిరిగి నేను ఒక ఫ్రెష్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అదే లోగోని రీడిజైన్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ డెమో అనేది కదా మనం ఇచ్చిన యాక్షన్ నేమ్, దీన్ని సెలెక్ట్ చేసి ఇట్లా ప్లే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫోటోషాప్ ఆ పర్టికులర్ యాక్షన్, ఆ సిరీస్ ఆఫ్ స్టెప్స్ మనం రికార్డ్ చేశాం కాబట్టి వాటిని రీఅప్లై చేశాను ఒక పర్టికులర్ డాక్యుమెంట్ పైన. ఓకేనా, కానీ ఎంత ఫాస్ట్గా అప్లై కాకుండా స్లోగా స్టెప్ బై స్టెప్ కావాలి అన్నప్పుడు నేను ప్లేబ్యాక్ ఆప్షన్స్లో టైం సెట్ చేయొచ్చు. అది ఎక్కడ ఉంటుంది, ఈ యాక్షన్స్ ప్యానల్లో ఇక్కడ ప్లేబ్యాక్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎక్కడ ఉంటుందంటే ఇది 1 minute, ఎస్, ప్లేబ్యాక్ ఆప్షన్స్. ఈసారి నేను స్టెప్ బై స్టెప్ చూడాలి ఏం జరుగుతుంది టెక్నికల్గా అనేది. ఇప్పుడు ఓకే క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, లేయర్ క్రియేట్ అయింది, తర్వాత సెలెక్షన్ క్రియేట్ అయింది, తర్వాత కలర్ ఫిల్ అయింది. ఇట్లా స్టెప్ బై స్టెప్ చూపిస్తూ వెళ్తుంటుంది. అలాగే ఆ పర్టికులర్ స్టెప్లో మనం ఏం చేసామనేది, ఈ లేయర్స్ క్రియేట్ చేసామా, లేయర్లో కలర్ ఫిల్ చేసామా, టైప్ చేసామా అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇదండి, ఇది చాలా బేసిక్ ఓవర్వ్యూ యాక్షన్స్ అనేది. కానీ యాక్షన్స్ని యూజ్ చేసి మనం ఒక 10,000 ఇమేజెస్ పైన నేను లోగో యాడ్ చేయాలి, నా కంపెనీ లోగో పెట్టొచ్చు. అలాగే మల్టిపుల్ ఇమేజెస్ని సిమిలర్ ఒకే సైజులోకి అడ్జస్ట్ చేయడం, లేదనుకుంటే మీకు కలర్ ఫొటోస్ అన్నీ బ్లాక్ అండ్ వైట్కి చేంజ్ చేయాలి. అలాంటప్పుడు ఒక యాక్షన్ రికార్డ్ చేసి బ్యాచ్ కమాండ్ ద్వారా ఈ పర్టికులర్ యాక్షన్ నేను ఒక పర్టికులర్ ఫోల్డర్ పైన కూడా అప్లై చేయొచ్చు. ఆ ఫోల్డర్లో ఉన్న అన్ని ఇమేజెస్ పైన ఈ పర్టికులర్ యాక్షన్ అప్లై అయిపోతుంది. కాబట్టి దాని లోపల ఉన్న అన్ని ఇమేజెస్కి ఈ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అప్లై అయిపోతాయి. దానివల్ల మీకు అన్ని ఇమేజెస్ పైన మీ కంపెనీ లోగో ఎట్ ఎ టైమ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 1 minute 10,000 ఫొటోస్ పైన మీ కంపెనీ యొక్క వాటర్ మార్క్ యాడ్ చేయడం, ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. అవి నెక్స్ట్ అసైన్మెంట్లో చూద్దాం. ఇది చాలా బేసిక్ ఓవర్వ్యూ. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Photoshop actions. Thank you very much for watching Digital Vidya tutorials. Stay tuned.